హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్లెయిన్ శారీ తోటి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్ని అలాగే అంబ్రిల్లా ఫ్రాక్ని ఎలా కట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ప్లీజ్ వీడియో చూసే ముందు లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కటింగ్ వీడియో మాత్రమే ఇది. లాంగ్ ఫ్రాక్కి సంబంధించిన బాడీ పార్ట్ కోసం కాటన్ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ని కట్ చేసుకోవడానికి నేను నార్మల్ మెజర్మెంటే పెడుతున్నాను. 5.5 లేదా 5.7. ఇది సైజ్ వచ్చేసి 34 సైజ్. ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ డ్రెస్కి 5.7 లేదా 5.5 పెట్టుకుంటున్నాను. సేమ్ ఇక్కడ కూడా అదే పెడుతున్నాను, 5.7. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. ఎయిట్ అండ్ హాఫ్ చెస్ట్ లూజు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులోకి వచ్చే విధంగా పెడుతున్నాను. చంక లోతు 1.5 పెడుతున్నాను. హైట్ వచ్చేసి 14 ఇంచెస్. 1 ఇంచ్ ఖర్చులో పోయే విధంగా 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా సేమ్ 15 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం 8.5లో నుంచి సగంకి మార్కింగ్ చేసుకోవాలి. 4.2 వస్తుంది. దగ్గర మార్కింగ్ చేసుకోవాలి డాట్స్కి. హైట్ వచ్చేసి 5 ఇంచెస్ పెడుతున్నాను. ఈ నెక్కుల్ని ఇప్పుడే కట్ చేయట్లేదు, ఎందుకంటే నేను వీటికి బకరం పేపర్ని వాడతాను. ఎందుకంటే ఇది సిల్క్ శారీ కాబట్టి నెక్కులు కొంచెం గట్టిగా ఉండటానికి బకరం పేపర్ని వాడితే నీట్గా ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను. నేను కొంచెం ఎగస్ట్రానే తీసుకుంటున్నాను, ఎందుకంటే దీనికి ప్రిన్స్ కట్ అనేది పెడుతున్నాను ఫ్రంట్ సైడ్. ఇక్కడ మధ్యలో కట్స్ పెడుతున్నాను. ఈ రెండింటిని ఓపెన్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ లోతు తీయటానికి ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఇదే లెంత్లో 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ ఉండే విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇది బ్యాక్ పార్ట్ 15 హైట్ అయితే ఉంది. ఫ్రంట్ పార్ట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 16 ఇంచెస్ తీసుకోవాలి. ప్రిన్స్ కట్ కూడా ఉంటుంది కాబట్టి ప్రిన్స్ కట్ కోసం హైట్ వచ్చేసి 16 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి 3.3 దగ్గర మార్కింగ్ పెడుతున్నాను. అదేవిధంగా పైనుంచి 10.5 లేదా 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 3.3 ఉండే విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా
మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. వీటిని ఈ విధంగా ఇందులో కలిపేయాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ముందు ఫ్రంట్ లోత్ అయితే తీస్తున్నాను. ఈ విధంగా లైనింగ్ అయితే కట్ చేసుకున్నాను. హ్యాండ్స్కి అయితే లైనింగ్ లేదు. బ్యాక్ పార్ట్కి సంబంధించిన నెక్ని కట్ చేసుకుంటున్నాను. నెక్ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ పెడుతున్నాను. వెడల్పు 2.7. మన ఇష్టం, మనకి డీప్ ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. నెక్ హైట్ వచ్చేసి 2.5. ఇది బ్యాక్ పార్ట్కి సంబంధించిన నెక్. ఇప్పుడు ఇది నేను కట్ చేయబోయే ఫ్రంట్ పార్ట్ నెక్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్. దీనికి నార్మల్ నెక్ లెంత్ పెడుతున్నాను 2.5. నెక్ లెంత్ వచ్చేసి 2.5 పెడుతున్నాను. హైట్ వచ్చేసి దీనికి కొంచెం డీప్ నెక్ పెడితేనే బాగుంటుంది. 6.5 లేదా 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ రెండింటిని కలిపి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 7 ఇంచెస్ ఉంది కాబట్టి మధ్యలోకి 3.5 దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత దీనికంటే ఒకటి 1.7, 1.5 దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే కిందకు వచ్చే కొద్దీ మనకి బాడీ అనేది కనిపిస్తుంది. అందుకని కొంచెం పైకే పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. 1.7, 1.5 దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇటు నుంచి 1 ఇంచ్ లెంత్ ఉండే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా నెక్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి.
ఇంతే, ఫ్రంట్ నెక్ డిజైన్ కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రాక్కి కింద పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. అందుకోసం లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. ఇది షార్ట్ ఫ్రాక్. ఇది మొత్తం హైట్ వచ్చేసి 43 పెడుతున్నాను. 43లో నుంచి 14 ఇంచెస్ బాడీ పార్ట్కి మైనస్ అయితే ఇంకా 29 ఇంచెస్ మిగులుతుంది. దీనికి సంబంధించిన హైట్లో మనం పాలిస్టర్ లైనింగ్ని కట్ చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ను ఉపయోగించి ఇప్పుడు నడుముని మార్కింగ్ చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. డాట్స్లోకి 1 ఇంచ్ పోతుంది కాబట్టి 10.5 వచ్చే విధంగా ఇక్కడ నడుముని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 29 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 29 లేదా 28 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. హిప్ లూజ్ వచ్చేసి 10.5 ఉంది. 10.5 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ లెంత్ అనేది 10.5 ఉందో లేదో చెక్ చేసుకోవాలి. 9.5 ఉంది కాబట్టి ఇంకొంచెం కిందికి వచ్చే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. కింద లంగా హైట్ వచ్చేసి 29 కాబట్టి 29.5 వచ్చే విధంగా పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ అనేది కుట్టులో పోతుంది. 29 లేదా 30, కింద 1/2 ఇంచ్ పోతుంది, పైన 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి 30 పెట్టుకోవాలి. 30 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో కట్ పెట్టుకోండి.
ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి లైనింగ్ అయితే వేయట్లేదు, కాటన్ లైనింగ్, ఓన్లీ ఒరిజినల్ క్లాత్తోని హ్యాండ్స్ని మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ హైట్ వచ్చేసి 16 ఇంచెస్. 1 ఇంచు ఇక్కడ కింద ఖర్చులో పోతుంది కాబట్టి 17 పెడుతున్నాను. పైన చిన్న బుట్ట టైప్ పెడుతున్నాను, అందుకోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీస్తున్నాను. కింద కూడా 16 వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. కింద డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. హ్యాండ్ రౌండ్ 6.5. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇందులో నుంచి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కుచ్చు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఇంతే ఫ్రెండ్స్, కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.